హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంఎఫ్ఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నల్లి ప్రవీణ్ హాస్టల్ ఎల్ బ్లాక్ లో 204 రూమ్ లో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గమనించిన కొంతమంది స్టూడెంట్స్ యూనివర్సిటీ హాస్పిటల్ ఆర్ఎంఓకు సమాచారం అందించారు. ఆర్ఎంఓ వచ్చి చూసేసరికి ప్రవీణ్ తుది శ్వాసతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అతన్ని యూనివర్సిటీ దగ్గరలోని సిటిజన్ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రవీణ్ చనిపోయినట్లు చెప్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రవీణ్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 2 నెలల క్రితమే ప్రవీణ్ హాస్టల్లో జాయిన్ అయినట్లు చెప్తున్నారు. డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రవీణ్ ది మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ గా చెప్తున్నారు. అతని ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేని వాళ్ళందరికీ కూడా ఒక రిమైడియల్ కోచింగ్ ఇచ్చి చేయవలసిన బాధ్యత యూనివర్సిటీ ఉంది. సో ఇప్పటి వరకు రిమైడియల్ కోచింగ్ అనేది 150 కోట్ల ఫండ్స్ ఎక్కడ పోయిందో తెలియదు. ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వాల్సినటువంటి రిమైడియల్ కోచింగ్ ఇవ్వలేదు. అదేవిధంగా యూనివర్సిటీలో మేము గతంలో కూడా డిమాండ్ చేశాము, ఒక పర్మనెంట్ కౌన్సిలింగ్ సెంటర్, అంటే విద్యార్థుల యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుని వాళ్ళని కౌన్సిలింగ్ విధంగా ఎలాంటి చర్యలు పాల్పడకుండా వాళ్ళని మిగతా వాళ్ళతో సమానంగా తీర్చిదిద్దాల్సినటువంటి సెంటర్ కౌన్సిలింగ్ సెంటర్. దాన్ని గతంలో డిమాండ్ చేసాం. ఇంతవరకు ఒక పర్మనెంట్ కౌన్సిలింగ్ సెంటర్ అనేది యూనివర్సిటీలో ఏర్పాటు చేయలేదు. అంటే దీని అన్ని ప్రధాన కారణం బట్టి యూనివర్సిటీ యొక్క మేనేజ్మెంట్, అక్కడ ఉన్న డిపార్ట్మెంట్, ఆ విద్యా వ్యవస్థ ఉంటే ఒక అప్పర్ క్లాస్ ఒక మనువాది విద్యా వ్యవస్థ హైదరాబాద్ సెంటర్ లో ఉంది. ఇట్లాంటి మాజీ శిక్షణ విద్యార్థులు మీరు మిగతా వాళ్ళతో పాటుగా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చండి, వాళ్ళకు రిమైడియల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని మిగతా వాళ్ళతో సమానం. సో ఆ బాధ్యత ఇప్పటి వరకు ఉన్నట్టు వీసీ చేయలేదు. ఇప్పుడు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇంకా కూడా రియలైజ్ కావట్లేదు. సో మేము అదే విధంగా ఈరోజు ప్రవీణ్ కుమార్ కు ఆత్మహత్యకు ప్రధాన కారణం వారు సూసైడ్ లెటర్ ఉంది. దాన్ని కూడా మా అందరికీ బయట పెట్టాలి. ఈరోజు 4 గంటల 30 నిమిషాలు జరిగినప్పుడు విద్యార్థులు అంబులెన్స్ ఫోన్ చేసే అంబులెన్స్ కూడా రెస్పాండ్ కాలేదు. విద్యార్థులు ఎల్లాస్టల్ నుంచి మెయిన్ క్యాంపస్ లో ఉన్నటువంటి హెల్త్ సెంటర్ వరకు బైక్ మీద తీసుకొచ్చారు. అంటే ఇవాళ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుందని మనకి క్లియర్ అర్థమవుతుంది. ఒక ఎల్లాస్టల్ నుంచి 3 కిలోమీటర్లు ఉన్నటువంటి దూరం కూడా ఒక బైక్ మీద తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇలా సిటిజన్ హాస్పిటల్ తీసుకెళ్లి యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరికి సంబంధం లేకుండా ఒక దొంగచాటుగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పోలీసులు వాళ్ళందరూ కూడా ఇలా మార్పుకు తీసుకెళ్లారు. మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే వాళ్ళు యూనివర్సిటీ తీసుకురావాలి, మేము విద్యార్థులను చూడాలి, ఆ వ్యక్తిని దాని కారణాలు బయట పెట్టాలి, వాళ్ళకు ఫ్యామిలీ కాంపెన్సేషన్ ఇవ్వాలని ప్రధాన. ప్రవీణ్ ఆత్మహత్యపై విచారణ చేపట్టారు పోలీసులు. ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందుకు తోటి విద్యార్థుల్ని ఆరా తీస్తున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే ప్రవీణ్ సూసైడ్ చేసుకున్నాడని చెప్తున్నారు పోలీసులు. తన డైరీలో మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లు రాసుకున్నాడని తెలిపారు. అతని రూమ్ లో దొరికిన ల్యాప్టాప్, ఇతర డీటెయిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తామన్నారు. Hyderabad Central University, room number 204 of L Hostel. One student of Fine Arts by name Nelly Praveen Kumar, aged about 25 years. He was found hanging in his room at about 4 am. When his roommate by name Mariraj reached the room and he knocked the room and nobody has opened, then he has forcibly opened the room and called other students. They have brought down the body and then shifted to University Health Center. From University Health Center, Praveen was shifted to Citizen Hospital Nallaganda. There he was declared as dead. After receiving this information, police has reached to Nallaganda Citizen Hospital and one team has reached to the hostel also. The team which went to hostel has observed the entire room and see some one laptop, 2 notebooks and 2 cell phone and 1 tablet, and it will be sent for forensic examination. At the same time, in the notebook we have seen some handwriting which is believed to be written by the deceased, but has to be compared with the handwriting examination in forensic lab. As per the content of that particular note, it seems that Praveen was under some sort of depression and perhaps he was comparing his own performance. Meanwhile, from the Citizen Hospital, the body was shifted to Osmania General Hospital for inquest and postmortem examination. During investigation, we have spoken to the roommate and some other people known to him, including his previous teacher and all. They were regarding what could be the possible reasons.